దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు హృదయపూర్వక వందనములు. ఈరోజు దేని వాగ్దానం ఇర్మియా 9:23 యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. చూడండి, ఈ లోకంలో ఎందరో తెలివి కలిగిన వారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, వివేకం కలిగిన వారు ఎందరెందరో ఉన్నారు. అయితే దేవుడేం సెలవిస్తున్నారు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు అని. అయితే జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి చేస్తున్నటువంటి పనులను చూసుకొని వివేకంతో వారు జరిగిస్తున్న కార్యములు బట్టి ఎంతో అతిశయిస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నారు కదా, అలాంటి వారితో మీరు మీ జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నారు, కానీ మీరు చేస్తున్న పనులను చూసుకుని మీరు ఎంతో గర్విస్తున్నారు, కానీ మీ యొక్క హృదయాల్లో దేవుడు సహింపలేని కార్యాలు ఎన్నో ఉంచుకొని ఉంటున్నారు. మీ యొక్క ప్రవర్తన ఎంత మాత్రం కూడా యోగ్యమైనదిగా లేదు. మీరు ప్రవర్తన సరిగా ఉంచుకొనకుండా మీ యొక్క జ్ఞానాన్ని బట్టి మీరు ఎందుకు అతిశయపడుతున్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు మీ యొక్క ప్రవర్తన సరిగా ఉంచుకొనకుండా మీరు కలిగి ఉన్నటువంటి జ్ఞానము అది దేవుని సంబంధమైన జ్ఞానము కానే కాదు. అది భూ సంబంధమైనది, ఈ ప్రకృతి సంబంధమైనది అని దేవుడు సెలవిస్తున్నారు. అయితే దేవుని జ్ఞానము ఏ విధంగా ఉంటుందంటే అది సమాధానకరమైనదిగా, పవిత్రమైనదిగా, అలాగే మృదువైనదిగా, వేషధారణ కానీ పక్షపాతం కానీ లేనిదిగా ఉంటుంది. అయితే దేవుడు అంటున్నారు కదా, మరి ఈ యొక్క దైవజ్ఞానము మీకు కొదువుగా ఉందేమో, మీరు నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా దయచేస్తానని ప్రభు ఎంతో గొప్పగా సెలవిస్తున్నారు. మరి ఈ యొక్క దైవజ్ఞానం కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు ధారాళంగా మీకు ఆ దైవజ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. అయితే తామే జ్ఞానులమని తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించు వారిని దేవుడు ఏమాత్రము కూడా లక్ష్య పెట్టారు. ఎవరైతే దీనులై మరి నలిగిన హృదయము గలవారే దేవునికి మరి లోబడి ఆయన మాట విని వణుకుతుంటారో వారిని మాత్రమే ఆయన లక్ష్య పెడతారు. మనందరం గుర్తెరగవలసిన విషయం ఏంటి అంటే, మరి లోక జ్ఞానము దేవునికి ఎంతో వెర్రితనంగా కనిపిస్తుంది. కనుక ఈ లోక జ్ఞానాన్ని బట్టి జీవించడం కాదు, కానీ ఈ లోక జ్ఞానమును బట్టి నీవు వర్షించద్దు, కానీ ఈ లోక జ్ఞానము కాకుండా దేవుని యొక్క జ్ఞానము కొరకు మరి నీవు దేవుని అడుగు. ఆ దైవ జ్ఞానముతో నీవు జీవించినప్పుడు ఎంతో సమాధానము కలిగి దేవుని మహిమకరంగా నీవు జీవించగలుగుతావు. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ సమయాన్ని బట్టి, దినమును బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్నాను ప్రజల్ని ఆశీర్వదించండి, దీవించండి. ఈ రాత్రికాల సమయంతో వారికి నీ సన్ని తోడుగా ఉంచండి. వారిని అగ్నితో ఆత్మతో నింపండి. వారికి పొంచున్న కీడులు, ప్రమాదం, రోగములు, అపాయములను దూరపరచండి. వారికి నెమ్మది, సమాధానం, ధైర్యం దాయిచ్చండి. వారి యొక్క పిల్లలు, వారి తల్లిదండ్రులు, తోబుటింటి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. వారి చేతి పనులను, ఉద్యోగాలను, చదువుల్ని, అయా వ్యాపారములన్నిటినీ కూడా ఆశీర్వదించండి. నీ ప్రజలకు ఎల్లవేళలా మీరు తోడయుండి సహాయం చేయమని అయా తండ్రి, రాత్రంతా నీ సజీవమైన రెక్కల కింద మన క్షేమంగా భద్రపరచుదని, క్షేమంగా లేవనెత్తమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.